ఇదొచ్చేసి అరుణాచలంలో మేము స్టే చేసిన హాల్ అన్నమాట. ఇదంతా ఎలా ఉంటదంటే ఒక పాతకాలం ఇల్లు, పెద్ద ఇల్లు ఎలా ఉంటది అదనమాట. ఇక్కడ రూమ్స్ అంటే ఏమి ఉండవు, మొత్తం అంతా హాల్ అన్నమాట. మనకు ఎంత టైం కావాలో మనం అమౌంట్ పే చేస్తే మన లగేజ్ పెట్టుకోవడానికి కబర్డ్స్ ఉంటాయి. అలాగే అక్కడ చూస్తున్నారు కదా చేపలు ఇస్తారు, వాటి మీద మనం విశ్రాంతి కూడా తీసుకోవచ్చు అనమాట. నాకైతే భలే నిద్ర పట్టేసింది అబ్బా. అక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. చల్లగాలి, ఫ్యాన్ పవర్ లేకపోయినా కూడా చాలా చల్లగాలి వచ్చిందన్నమాట. చాలా బాగా అనిపించింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. ఇంకా టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్ ఇదే అనమాట. మనకి ఎక్కడైనా సరే టెంపుల్స్ అంటేనే దాని పక్కన అన్ని షాప్స్ అన్ని టెంపుల్కి సంబంధించినవి, పూజకి సంబంధించినవన్నీ మనకి దొరుకుతాయి కదా, ఆ షాప్సే అనమాట. ఇక్కడ టెంపుల్ పక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ లైన్లో అంతా అవే షాప్స్ అనమాట. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఫ్రీ దర్శన్ ఎంట్రీ వే అనమాట. మేమైతే అసలు ఏం ఆలోచించకుండా అటే వెళ్తాం. ఎందుకంటే మేము అరుణాచలంలో దిగిన ఆ రోజు నైట్ పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఉందన్నమాట. అసలు ఆ రోజు మార్నింగే అసలు ఈ మాత్రమైన టెంపుల్ ఖాళీగా ఉందంటే అది మా అదృష్టం అనే చెప్పాలి. అసలు ముందు మీరు నా ఛానల్లో చూస్తే మురుదేశ్వర్ టెంపుల్ ఒకటి, త్రయంబకేశ్వరి, అలాగే నాసిక్, షిరిడి, శనీశ్వరుడు టెంపుల్ కూడా నేను వీడియోస్ ఉంటాయన్నమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటితో పాటే అరుణాచలం కూడా మేము వెళ్ళామన్నమాట. కాకపోతే ఇవన్నీ ప్లేసెస్ నేను వెళ్ళడం అనేది ఫస్ట్ టైం. కానీ ఎన్ని గుడులు తిరిగినా నేను దేవుణ్ణి దర్శించుకోవడానికి అసలు ఎక్కువ ప్రదక్షిణలు చేసేది మాత్రం అరుణాచలంలోనే అనిపించింది. అసలు నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా వరకు నేను కట్ చేసేసాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ ఖాళీగా ఉన్నాయన్నమాట. అసలు ఇంకా ఆ రోజు ఇంకొంతసేపు దాటితే మాత్రం అసలు మాకు అంత మాత్రం ఖాళీ కూడా మాకు దొరకదు ఆ లైన్లో. ఇంకా చాలా ఫాస్ట్గా ఇంక వెళ్ళిపోయాను. చూస్తున్నారు కదా అసలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక 15 minutes పైగానే మేము నడిచినట్టున్నాం మేము ఈ ప్రదక్షిణలన్నీ. అనుకోవచ్చు ఖాళీగానే ఉంది కదా, ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు లైన్లో అని చెప్పి. మాకేంటంటే ఆ రోజు మధ్యాహ్నమే మాకు 3 o'clockకి మాకు రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, దర్శనం అయిపోయిన తర్వాత తిందా అని చెప్పి మేము ముగ్గురు ఏం తినలేదన్నమాట. మేము లంచ్ కూడా చేయాలి. బయట మేము టెంపుల్కి వచ్చేటప్పుడు చూస్తే హోటల్స్ అయితే మాత్రం చాలా రష్గా ఉన్నాయి. టిఫిన్కి అంత రష్గా ఉన్నాయంటే ఇంకా లంచ్ టైంకి ఇంకెంత రష్గా ఉంటాయా అని చెప్పి మేము భయపడ్డాం. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఫుల్ రష్ అనమాట. అస్సలు ఖాళీ అనేది లేదు. ఇంకా ముందున అయితే అసలు తోసేసుకుంటున్నారనమాట. చెప్పాను కదా పౌర్ణమి అనేసి. సో ఆ రోజు మార్నింగ్ అంత రష్గా ఉందన్నమాట. ఇంకా ఈవినింగ్ కాదు కదా, మధ్యాహ్నం అయ్యి ఉంటేనే అసలు మీరు ఇంకా నేను వీడియో కూడా తీయలేకపోతానేమో, అంత రష్గా ఉండేది అనేసి చెప్తున్నారనమాట.
అలాగే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి ఎదురుగా నందిని మనం చూస్తుంటాం కదా, అది ఆ గుడి వాళ్ళు ప్రతిష్ఠించిన నంది. కానీ ఇక్కడ అరుణాచలంలో శివయ్యకి ఎదురుగా ఉన్న నంది అన్నమాట సైడ్కి ఇలా కూర్చొని ఉంటుంది. అది స్వయంగా తనకు తాను ప్రతిష్ఠించుకున్నదన్నమాట. అంటే శిలా విగ్రహం అంటారు కదా, అలాగా నంది స్వయంగా తనకి తాను అలా శిలా విగ్రహంలా అయిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏది అలౌడ్ లేదు. దర్శనం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. అంటారు కదా, అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆయన అనుగ్రహం ఉండాలని. మరి ఆయన అనుగ్రహమే మాకు దక్కిందో లేకపోతే ఏంటో తెలియదు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసేసుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసాం. మేము ఇందాక ఎంటర్ అయినప్పుడు గుడి పక్క నుంచి లోపలికి వెళ్ళాం కదా, ఇది గుడి బయట అంటే బయటకు వచ్చేసే వే నుంచి షాప్స్ అన్నీ అనమాట. మొత్తం అన్ని షాప్స్ ఇంకా ప్రతి గుడి దగ్గర ఉంటాయి కదా షాప్స్, అలానే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఎండ్ అయితే మాత్రం మామూలుగా దంచలేదబ్బా. మేము చెప్పులు అటువైపు ఇప్పాం కదా, ఇంక ఈ వే అంతా నడిచేసరికి ఇంకా కాళ్ళు అయితే మాత్రం భలే కాలిపోయాయి అనమాట కాళ్ళు. ఇది గుడి గోపురం దగ్గర అందరూ హారతి బిళ్ళలు ఆ మంటలు వేస్తుంటే నేను అక్కడ ప్రమిది కనిపిస్తుంది కదా, ప్రమిదిలో దీపం పెట్టి హారతి ఇచ్చాను అనమాట. చూసారు కదా, ఇది ఇవాల్టి మా అరుణాచలం ట్రిప్ వీడియో అనమాట. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిపోయింది. ఇంకా మీకు కూడా మా వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి.